పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న ది రాజా సాబ్ మూవీ నుంచి దసరా ట్వీట్ అందించారు మేకర్స్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మారుతి డైరెక్టర్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాల్వికా మోహనన్, రిద్ది కుమార్ కీలక పాత్రలు యాక్ట్ చేస్తున్నారు. అలాగే సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చిరుతతో వెండితెరకు పరిచయమైనటువంటి రామ్ చరణ్ వెండితెరకు పరిచయమై 18 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విశేష్ చెబుతూ పెద్ది టీం స్పెషల్ పోస్టర్ను పంచుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అయితే నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ అవార్డ్స్ దేవర 2 త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. దీంతో క్లూ ఇవ్వడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. అయితే ఈ మూవీపై ఒక కీలక అప్డేట్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఒక తమిళ హీరో యాక్ట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఇప్పటికే స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు కంప్లీట్ అయ్యాయి. హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్న తాజా యూత్ఫుల్ ఎంటర్టైనర్ కే ర్యాంప్ ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీ ఈ సినిమాను జైన్స్ నాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్ర టీజర్ లో కిరణ్ అబ్బవరం వాడిన బూతులు ఫ్యామిలీ హీరో ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉన్నాయంటూ వస్తున్న రూమర్స్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కే ర్యాంప్ లో హీరో ఎంత ఎసెంట్రిక్ గా ఉంటాడో చూపించేందుకు టీజర్ లో 1-2 మాటలు వాడామని తెలిపారు. కానీ థియేటర్స్ కి వచ్చాక మీరే షాక్ అవుతారని, సినిమాలో అలాంటి పదాలు ఉండవని స్పష్టం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ మూవీ ఇప్పటికే రికార్డ్స్ ఓపెనింగ్ ని అందుకుంది. అయితే ఈ సినిమా యుఎస్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఇదే స్పీడ్ కొనసాగిస్తోంది. యుఎస్ మార్కెట్ లో ఈ మూవీ ఆల్రెడీ $4 మిలియన్ మార్క్ ను దాటి 5 మిలియన్ క్లబ్ వైపు దూసుకెళ్తోంది. రవితేజ హీరోగా తెరకెక్కిన మాస్ జాతర విడుదల తేదీని దసరా సందర్భంగా అక్టోబర్ 2న ప్రకటించబోతున్నట్టుగా తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఆయన సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించినటువంటి చిత్రం మాస్ జాతర. రవితేజకు జోడీగా శ్రీలీల యాక్ట్ చేశారు. భాను భోగవరకు దర్శకుడు. ఈ మూవీ ఈ ఏడాది మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఆగస్టుకి వాయిదా పడింది. ఆగస్టులోనూ ఈ మూవీ విడుదల కాలేదు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ బుధవారం సోషల్ మీడియాలో స్పందిస్తూ దసరా రోజున మాస్ జాతర విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టుగా పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి జూనియర్ మూవీ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా ఓటీటీ సంస్థ ఆహా కొన్ని రోజుల క్రితం ప్రకటించిన ఆ రోజు రిలీజ్ కాలేదు. తాజాగా కొత్త తేదీని ప్రకటించింది. ఎల్లుండి నుంచి స్ట్రీమింగ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ లో రిలీజ్ అయిన రీసెంట్ బ్లాక్ బాస్టర్ యూత్ఫుల్ మూవీ లిటిల్ హార్ట్స్. మౌలి, తనుజ్, శివాని నగరం జంటగా యాక్ట్ చేసిన ఈ సినిమాను సాయి మార్తాన్ డైరెక్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా వచ్చిన ఈ సినిమా యూత్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ యాప్ ఈటీవీ విన్లో ఈ మూవీ అక్టోబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ ఒకటి. ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ మూవీ టైటిల్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమా తాలూకా టైటిల్ టీజర్ ఫస్ట్ లుక్ ని ఇవాళ లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తూ ఉండగా సీనియర్ యాక్టర్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ నెల 12న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూలు చేసింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గించబోతున్నట్టుగా మూవీ టీం ప్రకటించడంతో వసూలు పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోనాక్షి సిన్హా, సుధీర్ బాబు ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న మూవీ జటాధర రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు, పురాణ కథలు ఆధారంగా రూపొందినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్న మూవీ తెలుసు కదా. ఈ మూవీని దర్శకురాలు నీరజ కోన తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వరాహ రూపం కాంతారలోని ఈ పాట ఎంతటి ఆదరణ సొంతం చేసుకుందో అంతే వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు దాన్ని గుర్తు చేసేలా మరొక పాట సిద్ధమైంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాంతారా చాప్టర్ 1 బ్రహ్మ కలస అంటూ సాగే ఆడియో సాంగ్ ను మూవీ టీం విడుదల చేసింది. అజ్నీష్ లోక్నాథ్ స్వరాలు అందించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. వరాహ రూపం థీమ్ తో మొదలైన మ్యూజిక్ ఆద్యంతం అలరించింది.
మరోవైపు కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ దసరా కానుక అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తమిళ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత హీరోయిన్ గా కలిసి యాక్ట్ చేసిన మూవీ మద్రాసి. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా హీరో శివకార్తికేయన్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా తెలిపారు. తమిళతో పాటు తెలుగు, హిందీ సహా ఇతర ముఖ్య పాన్ ఇండియా భాషలో స్ట్రీమింగ్ కు రానుంది. మలయాళంలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ లోకా చాప్టర్ 1 ఆడియన్స్ ను అలరించడంలో సక్సెస్ అయింది. అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేయగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సెన్సేషన్ తో రన్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ గా కూడా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ను అఫీషియల్ గా ప్రకటించారు. లోకా చాప్టర్ 2 పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో లోకా చాప్టర్ 1 చిత్రంలో కేమియో రోల్స్ లో కనిపించిన టొబినో థామస్, దుల్కర్ సల్మాన్ కల్పించారు. మడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా చోటీ స్త్రీ అనే యానిమేషన్ చిత్రం రానున్నదని బాలీవుడ్ యాక్టర్ శ్రద్ధా కపూర్ ప్రకటించారు. ధమ్మా ట్రైలర్ ఆవిష్కరణలో పాల్గొన్న శ్రద్ధ ఈ యానిమేటెడ్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతుల్ని పంచుకున్నారు. ఈ మూవీ స్త్రీ ఫ్రాంచైజీలో తాను నటించిన పాత్ర ఆధారంగా రూపొందిందని చెప్పారు. ఇక వయసుతో సంబంధం లేకుండా ఆడియన్స్ అందరినీ మెప్పించేందుకు ఈ మూవీ అన్ని థియేటర్స్ లోనూ అందుబాటులోకి ఉంటుందని తెలిపారు శ్రద్ధ. గుణశేఖర్ డైరెక్షన్ లో విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా రాబోతున్న సినిమా యూఫోరియా. ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఊర మాస్ సాంగ్ ఉందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ మాస్ సాంగ్ యూత్ ను చాలా బాగా ఆకట్టుకుంటుందని, మొత్తానికి ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా ఆ సాంగ్ ఉండబోతుందని మూవీ టీం చెబుతోంది. దర్శకుగా తన సత్తా చూపించేందుకు ధనుష్ మరోసారి సిద్ధమయ్యారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ధనుష్ హీరోగా యాక్ట్ చేస్తుండగా నిత్యా మేనన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ది గేమ్ యూ నెవర్ ప్లే అలోన్ అక్టోబర్ 2 నుంచి నెట్ఫ్లిక్స్ వేదిక స్ట్రీమింగ్ రానుంది. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించింది అన్న పాయింట్ తో ఈ సిరీస్ రూపొందించారు. ఇక ఇందులో కావ్య అనే పాత్రలో శ్రద్ధ కనిపించబోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సిరీస్ ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10.